రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం మంచి రసపట్టుగా సాగుతుంది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నేటితో ప్రచారానికి తెరపడనుంది. దీంతో ప్రతిపక్ష నేత వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో బుల్లెట్ స్పీడ్ తో దూసుకుపోతున్నారు. దానిలో భాగంగా కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. మరోవైపు జగన్ గెలుపు కోసం వైఎస్ విజయమ్మ, షర్మిల కూడా తీవ్ర స్థాయిలో ప్రచారం నిర్వహించారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శనా బాణాలు సంధించారు. ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో రోడ్ షో నిర్వహించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం, పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు, కొవ్వూరు, అలాగే తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీడీపీ పాలనంతా అవినీతి అక్రమాలతో నిండిపోయిందని, ప్రజలు ఆలోచించి ఓట్లు వేస్తే తెలుగుదేశం పార్టీకి డిపాజిట్లు కూడా రావని జగన్ నిప్పులు చెరిగారు. ప్రజలను ప్రలోభపెట్టేందుకు చంద్రబాబు డబ్బు మూటలు పంపిస్తున్నారని ఆయన ఆరోపించారు. తాను సీఎం అయ్యాక రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తానని జగన్ హామీ ఇచ్చారు. ప్రజలు గన చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీద ప్రజలు గన ఆలోచించడం మొదలు పెడితే వాళ్ళందరికీ కూడా తెలుసు, చంద్రబాబు నాయుడు గారికి డిపాజిట్లు కూడా రావు అనే సంగతి వాళ్ళందరికీ కూడా తెలుసు. కాబట్టి ప్రతిరోజు ఒక కుట్ర చేస్తా ఉన్నారు. ఉన్నది లేనట్టుగా చూపిస్తారు, లేనిది ఉన్నట్టుగా చూపిస్తారు. ప్రతిరోజు ఒక కుట్ర జరిగే కార్యక్రమం జరుగుతా ఉంది. చివరిగా ఈ కుట్ర ఎన్నిక రోజు చివరికి కుట్ర తారాస్థాయికి పోతుంది. ఆ కుట్రలో భాగంగా ఏం చేస్తారో తెలుసా చంద్రబాబు గారు? మీ ప్రతి వార్డుకు, ప్రతి గ్రామానికి మూటలు డబ్బులు పంపిస్తాడు. పంపించి ఏం చేస్తాడో తెలుసా? ప్రతి చేతిలోనూ 3,000 రూపాయలు మళ్ళీ డబ్బులు పెట్టి మళ్ళీ మోసం చేసేందుకు మళ్ళీ ప్రయత్నం చేస్తాడు. చంద్రబాబు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దక్క, 4 రోజులు ఓపిక పట్టక్క, అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాము. వైసీపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అనంతపురం, కర్నూలు జిల్లాల్లో పర్యటించారు. అనంతపురం జిల్లా నార్ని, కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గాల్లో రోడ్ షో నిర్వహించిన విజయమ్మ టీడీపీ పాలనను దుయ్యబట్టారు. చంద్రబాబు హయాంలో ఏ ఒక్కరికి న్యాయం జరగలేదని ఆమె అన్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారం చేపట్టాక రాష్ట్రంలో మద్యం ఏరులై పారిందని విజయమ్మ విమర్శించారు. ఈరోజు 2 రూపాయలకి 20 లీటర్లు నీళ్లు ఇస్తానన్నాడు. ఇస్తా ఉన్నాడా చంద్రబాబు నాయుడు గారు? ఇస్తా ఉన్నాడా? గ్రామాల్లో బల్క్ షాపులు రద్దు చేస్తానన్నాడు, చేశాడా? ఈ రోజు నీళ్లు దొరకడం లేదు, కానీ మద్యం విస్తారంగా దొరుకుతుందని కూడా మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నా నేను ఇవాళ. ఒక్కటైతే మరి ఓదార్పు యాత్రలోను, పాదయాత్రలోను అక్క చెల్లెమ్మలందరూ జగన్ బాబుని అడిగిన సందర్భంగా గుళ్ళ దగ్గర, బల్ల దగ్గర ఎక్కడ చూసినా మద్యం ఏరులై పారుతా ఉంది, పిల్లలు చెడిపోతా ఉన్నారని అడిగినప్పుడు మరి మద్య నిషేధం 5 సంవత్సరాల్లో 3 దఫాలుగా మద్య నిషేధం జగన్ బాబు చేస్తాడని కూడా అక్క చెల్లెమ్మలకు మాటిస్తా ఉన్నా. ఇక అన్న గెలుపు కోసం ఆయన సోదరి షర్మిల చేపట్టిన ఎన్నికల ప్రచారం తూర్పుగోదావరి, విశాఖ జిల్లాలకు చేరుకుంది. ధవళేశ్వరంలో ప్రచారం చేసిన షర్మిల విశాఖ జిల్లా కంచరపాలెం రోడ్ షోలో ప్రసంగించారు. రాజన్న రాజ్యం రావాలంటే జగన్ సీఎం అవ్వాలని షర్మిల అన్నారు. ప్రతి పేదవాడికి జగన్ భరోసాగా నిలబడతారని, రైతులకు వైసీపీ అండగా ఉంటుందని ఆమె అన్నారు. 14 రావణాసుడు పోవాలి అంటే జగనన్న రావాలి, మళ్ళీ రాజన్న రాజ్యం రావాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి. మీరు ఆశీర్వదించి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేస్తే రాబోయే రాజన్న రాజ్యంలో ప్రతి పేదవాడికి భరోసాగా నిలబడతామని, ప్రతి రైతుకి అండగా ఉంటామని మాటిస్తున్నాం. ఓవైపు వైసీపీ అధినేత జగన్ ప్రచారంలో దూసుకుపోతుంటే మరోవైపు షర్మిల, విజయమ్మలు ఎన్నికల ప్రచారం ముమ్మరం చేశారు. ప్రచారంలో చంద్రబాబు పాలనపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.